నమస్తే మీడియా మిత్రులకి నమస్కారాలు। మరి ఏదైతే మొన్న జరిగినటువంటి 2025 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాక గెలుపోవటములు అనేటి సహజం, కానీ ఆ గెలుపోవటములను చూసుకొని రాజకీయం చేయొద్దని నారాయణఖేడ్ కాంగ్రెస్ పెద్దలకి మరియు కంటి మండలంలో గెలిచినటువంటి కాంగ్రెస్ యొక్క సర్పంచుల గారికి కూడా మేము చేతులెత్తి వినతి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం। ఏంటిదంటే ఈ గంగారాం అనేటటువంటి వ్యక్తి తండ్రి రామన్న రామతీర్థ్ గ్రామానికి చెందిన వ్యక్తి 2020 సంవత్సరంలో ఇతనికి మంచినీటి సహాయకునిగా గ్రామంలో నియమించుకోవడం జరిగింది। అందుకు గాను అతనికి సంబంధించిన 2 గుంటల భూమి గ్రామం కోసం ఉదారంగా ₹1 కూడా తీసుకోకుండా గ్రామ ప్రజల దాహం తీర్చే కోసమై 2 గుంటల భూమి ఫ్రీగా ఇవ్వడం జరిగింది। ఇతనికి సంబంధించినటువంటి భూమిలోనే సర్వే నంబర్ 4122లో 2 గుంటల భూమి, సుమారుగా 2 గుంటల భూమిని గ్రామ ప్రజల కోసం ఇచ్చి అతను కేవలం 3,000 రూపాయలతో నియమించుకోవడం జరిగింది। కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ వేరే వారు గెలవడంతో అప్పుడు నియమించిన సర్పంచ్ గారు ఈసారి లేకపోవడం, వేరే వారు గెలవడంతో ఇతని యొక్క కొడుకు టీఆర్ఎస్ పార్టీ నుండి మెంబర్గా గెలవడం ద్వారా రాజకీయ కక్ష సాధించే ఇతన్ని తొలగించడం జరిగింది। ఆ విధంగా చేయాలంటే కంటిలో కూడా చాలా తీసేయగలుగుతాం। మేము కంటిలో గెలిచింది మేము, రాజకీయమే చేద్దాం, రాజకీయం సమయం లోపలనే రాజకీయాలు చేద్దాం, తప్పిస్తే గ్రామాలని ఖరాబ్ చేయొద్దని కాంగ్రెస్ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నాను। లేదు రాజకీయమే చేద్దామంటే మేము తయారుగా ఉన్నాం, మండల్ వైడ్ కాదు తాలూకా వైడ్ అయినా మేము రాజకీయం చేయడానికి సిద్ధమే। లేదు సామరస్యంగా అందరు మంచిగా ఉందామంటే మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాం, కానీ ఇలా మేము గుచ్చి నవ్వుతామంటే చక్కగా ఉండదు। అందరు మంచిగా ఉండాలి, మన గ్రామాలు బాగుండాలి, అప్పుడు ఎట్లా నడిచినాయి ఇప్పుడు కూడా అదే విధంగా ఉండే విధంగా పెద్దలు చిన్న పిల్లలం మేము కొత్తగా రాజకీయంలో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం సహనం తక్కువ ఉంటుంది, కానీ పెద్ద మనుషులు అందరు కూర్చొని ఇలాంటి రామతీర్థంలో జరిగిన ఘటన మరీ ఏ గ్రామంలో ఏ మండలంలో కూడా జరగకుండా కాంగ్రెస్ వారైనా టీఆర్ఎస్ అయినా బీజేపీ వారైనా అందరు సహకరించి కలిసిమెలిసి ఉందాం, లేదంటే పోరాటాలు తప్పవు। ఎంపీ ఆఫీసులు, గ్రామ పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్నీ దిగ్బంధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం।